ఏమో వెనక ఫోటోలు పెట్టినావు ఏంది షిట్టా అని అనబోతే మీకు నేను ఆల్రెడీ ఆడ క్యాప్షన్ పెట్టిన. ఇక ఈ ఫేక్ గాంధీలకు మోదీ సర్కార్ దించేది గడ్డపారనేనా అనంటే ఎస్. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే జర్ర ఒక మనం 2-3 నెలలు మోదీ సర్కార్ ఎప్పుడైతే ఎలక్షన్ 3వ సారి గెలిచిన తర్వాత ఆయన ఒక ఏదో సుమిత్ ఉంటే G20 G7 వాటెవర్ ఇట్ మేబీ ఉంటే ఇటలీ పోయిన తర్వాత నేను చాలా ఆనందంగా ఉన్నాను అన్నాడు. ఆ 225 పేజీల డాక్యుమెంట్ ఏంది అని అందరూ ఆశ్చర్యచకితమయ్యారు. అవును గిరీష్, ఆ 225 పేజీల డాక్యుమెంట్ ఏంది తెలియని వాళ్ళు ఏంది అని అడుగుతారు, తెలిసిన వాళ్ళు మాకు అర్థమైపోయింది అని అన్నట్టు తెలిసిన వాళ్ళు జర కమెంట్ పెడితే మజా వస్తుంది. అయితే ఈ 225 పేజీల డాక్యుమెంట్ ఏంది అని అంటే వెనకటికి అగస్టా వెస్ట్ ల్యాండ్ చాపర్ల స్కామ్ ఏదైతుందో దానికి సంబంధించిన డాక్యుమెంట్ కంప్లీట్గా అక్కడ ప్రధాని మన మెలోని మోదీ గారికి అప్పచెప్పినట్టు ఒక చిన్న స్కూప్ ఉన్నది. వెదర్ అది అగస్తా వెస్ట్ ల్యాండా లేక ఇంకేదైనా కీలకమైన ఫైలా తెలియదు. ఇక ఆ కాడికి వస్తే అమెరికాలో ఉన్న ఒక అమెరికాలో ఉన్న ఒక పౌరుడు బొఫోర్స్ కుంభకోణంకి తగిన ఆధారాలు కూడా మేము మీకు సబ్మిట్ చేస్తామని చెప్పిండు. వెనకటికి అమెరికాలో కొంచెం మనకు ఫేవర్ చేసే ప్రభుత్వాలు లేవు, ఇప్పుడు కొంచెము అట్లాంటి ప్రభుత్వాలు మన దగ్గర ఉన్నాయి కాబట్టి అమెరికాలో కూడా ఇక ఈ నంగనాచి రాజకీయాలు జర బంద్ చేసి పరిపాలనపై దృష్టి పెట్టి అమెరికాను గ్రేట్ చేసే తత్వంలో ముంగడగోదాము అని చెప్పి ఆలోచించే ప్రెసిడెంట్లు ఉన్నారు కాబట్టి ముంగడగోతుంది అని అంటే ఎస్ ముంగడగోతవచ్చు. ఇండియాలో కూడా తీసి చూస్తే మనం ఇవాళ అగస్తా వెస్ట్లాండ్ ఇటలీలో ఫైల్ ముంగడగోతున్నది. అండ్ టు దట్ మ్యాటర్ బొఫోర్స్ కత్రోచి, ద రిలేషన్స్ బిట్వీన్ కత్రోచి, సోనియా గాంధీ ఎక్సెట్రా ఇవన్నీ వెనకటికి మనం చాలా గంభీర ముద్దాలని చెప్పి పేపర్లల్లో, ప్రింట్ మీడియాలలో, ఎలక్ట్రానిక్ మీడియాలలో చాలాసార్లు మాట్లాడుకున్నాం. నేషనల్ హెరాల్డ్ కేసులలో కూడా తనను కోర్టుకు పిలిపిస్తే మన తెలంగాణలో ఉన్న మన గౌరవనీయులు 2వ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గారు కూడా మన హెల్త్ మంచిగా లేకపోతే సోనియమ్మని కోర్టుకు పిలుస్తారా అని చెప్పి శిల్క పలుకులు వలికిన రోజులు చూసినాం. యంగ్ ఇండియా కేసులలోనైతే డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి గారు ఎట్టి పరిస్థితులలో రాహుల్ గాంధీ అనే ఈ వ్యక్తి జైలుకు పోవడం ఖచ్చితం, సోనియా గాంధీ జైలుకు పోవడం 100% వాస్తవం అని చెప్పి సుబ్రహ్మణ్య స్వామి గారు అయితే డంకేపే చోట్ మొత్తం మాట్లాడుతున్నాడు. ఇవన్నీ జరుగుతున్న తరుణంలో వైనాడుకేని ప్రియాంక వాద్రా గెలుస్తుంది ఎలక్షన్. ఆల్ ఆఫ్ ది సడన్ కొడుకుకు 50 సంవత్సరాలు దాటిన తర్వాత కూతుర్ని దించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అదే బరాల్ కొడుకును మాత్రము 24-28 సంవత్సరాలలో పార్లమెంట్లో అడుగు పెట్టిపించింది మన కాంగ్రెస్ తల్లి, కాంగ్రెస్ దిక్సూచి, కాంగ్రెస్ల అపర చాణక్యురాలు మన సోనియా గాంధీ గారు. ఫ్యాక్ట్ ఆఫ్ ది మ్యాటర్ ఏందని అంటే 50 సంవత్సరాల తరుణంలో రాహుల్ గాంధీ ఎక్కడైతే రిటైర్ కావాలనో ఆ తరుణంలో కూతుర్ని దించడంలా కాంగ్రెస్ మంతవ్యం ఏంది, కాంగ్రెస్ మతలబ్ ఏంది అని చెప్పి మనం ఆలోచిస్తే ఇక రాజకీయాలలో నా కొడుకు అసమర్థుడా, ఇక ఈయనని ముంగట పెడితే మొత్తం యావత్ భారతదేశంలో కాంగ్రెస్కి మిగిలేది అవమానమేనా? ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే కాంగ్రెస్ కార్యకర్తలు ఎక్కడ తిరిగినా తూతూ మంత్రం కింద కాకరిచ్చి నోట్లలో ఉంచుతున్నారు కాబట్టి ఇక ఇప్పుడు ఈ టైంలో నేను ప్రియాంక వాడ్రాని గిట్ట దించకపోతే ఈ పార్టీ నా చేతుల నుంచి దాటిపోతుందా? బికాస్ సుబ్రహ్మణ్య స్వామి గారు అన్నట్టు ఎట్టి పరిస్థితులలో సోనియా గాంధీ జైలుకు పోవడం తథ్యమా, రాహుల్ గాంధీ కూడా నేషనల్ హెరాల్డ్ కేసులలో లోపలికి పోవడం తథ్యమా? అండ్ టు దట్ మ్యాటర్ ఆయన పార్లమెంట్ సభ్యత్వం అయితే ఆల్రెడీ పోయింది. ఆయన ఇండియన్ సిటిజన్షిప్ మీద కూడా చాలా కీలకంగానే ఏమంటారు ఇన్ఫ్యాక్ట్ దర్యాప్తు జరుగుతుంది. కోర్టులే మన కేంద్ర హోంశాఖ మాత్యులు అమిత్ షా గారి డిపార్ట్మెంట్ హెచ్ఎంఓకి లెటర్ ఉత్తర్వులు జారీ చేసిర్రు. ఏందనంటే ఇది ఏందో జర ఈ లొల్లేందో మనకు జర ఇన్వెస్టిగేషన్ చేసి చెప్పుర్రు అని అన్నారు. ఇక ఎట్లుంటుందంటే రేషన్ పానీ తీసుకొని గుసాస్తారు కోర్టులు చెప్పిన తర్వాత. వెనకటికి లెక్క సరేలే కొంచెం మారతారులే పిల్లలు మారతారులే అని చెప్పి కొంచెము బుజ్జగించే ప్రభుత్వాలు ఉండే దేశంలో, ఇంక్లూడింగ్ భారతీయ జనతా పార్టీలో కూడా సరేలే పిల్లలు మారతారు కదా ఏందున్నది అని చెప్పి బుజ్జగించే ఉండే. కాకపోతే ఈసారి బుజ్జగింపుడు దూరం మాట గడ్డపారదించే సర్కారులు ఉన్నారు. చాలా అయిపోయింది. ఈ మాట నేను ఎందుకు అనాల్సి వస్తుంది అని అంటే చౌకీదార్ చోర్ హే అని చెప్పి మీరు ఎన్నిసార్లు మాట్లాడలే రాహుల్ గాంధీ గారు దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారి గురించి. కాకపోతే ఒక్కనాడు కూడా ఆధారాలు చూపెట్టలేకపోయినరు, కోర్టులకు కూడా మీరు ఆధారాలు ఇవ్వలేకపోయినరు. రాఫేల్ కూడా లొల్లి చేసిర్రు. రాఫేల్ అని రాళ్లతో కొట్టనీకే ప్రయత్నం చేసిర్రు భారతీయ జనతా పార్టీ సర్కార్ని. ఆ కాడికి వస్తే అందులో కూడా ఆధారాలు ఏం
చూపెట్టలేకపోయినారు. ఇన్ఫాక్ట్ కోర్టులు కూడా తిప్పికొట్టి ఉల్టా హాత్ పచ్చకట్లు కొట్టినాయి మిమ్మల్ని. అదే మీ కేసు ఎప్పుడైతే నేషనల్ హెరాల్డ్ కేసు బయటకు వచ్చిందో, యంగ్ ఇండియా కేసు డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి గారు ఎప్పుడైతే కొట్లాడుతున్నారో, ఇండియన్ సిటిజన్షిప్ మీద మీ కొడుకుకి ఎప్పుడైతే గడ్డపార దించుడు శురువైందో, రాష్ట్రంలో ఆర్ టు దట్ మ్యాటర్ దేశంలో లొల్లి చేయనికే ప్రయత్నం చేస్తున్నది కాంగ్రెస్. ఇది వాస్తవం కాదా? అయితే ఇప్పుడు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ ఎట్టి పరిస్థితులలో మళ్ళా సలాకలు వెనకకు పోయి సలాంలు కొడతారా అని అనేది ఒక పెద్ద స్పెక్యులేషన్ ఉన్నది కేసుల తర్వాత. ఎందుకంటే ఆల్రెడీ ఆయన పార్లమెంట్ సభ్యత్వం పోయింది, తర్వాత ఆయన బెయిల్ల మీద బయట ఉన్న జీవితాలు ఇల్లాయి. సో వీళ్ళకు బెయిల్అవుట్ అవుతుందా లేకపోతే వీళ్ళు జైళ్ళలో పోతారా అది కాలం నిర్ణయిస్తుంది. వీళ్ళు కాలగర్భంలో కలుస్తారా అనేది దేశ ప్రజలు నిర్ణయిస్తారు. ఆ తరుణంలో వాళ్ళ కాంగ్రెస్ పార్టీని ఎవరైనా నడపాలా, వేరోళ్ళ చేతులకు వెళ్ళిపోవద్దు అని అంటే ప్రియాంక వాడ్రా అని డైరెక్ట్గా ఈ సమయంలో 50 ఏళ్ళ తన కొడుకు జీవితంలో రిటైర్మెంట్ అవుతున్నప్పుడు ఆమె రాజకీయ ఏమంటారు పరేడ్ చేయడము. ఒకసారి డాట్స్ కనెక్ట్ చేయండి. అయితే చాలామంది కమెంట్లు పెడుతుంటారు ఏంటంటే, గిరీష్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి 10 సంవత్సరాలు వచ్చింది కదా, భారతీయ జనతా పార్టీకి మనము 2 టర్మ్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మోదీ సర్కార్ వీళ్ళ మీద గడ్డపార ఎందుకు దించలే అని చెప్పి మాట్లాడితే, 60-50 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న పార్టీ ఇది. అంటే అలా రూట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయొచ్చు భారతదేశంలో. ఒక్కసారి మనం గెలికి చూసినామని అంటే, వాళ్ళని నాడి వీకాలని అంటే వీళ్ళు భారతదేశంలో ఎంత అల్లకల్లోలం సృష్టించే కెపాసిటీ ఉంటుంది వీళ్ళకు. సిఏఏ మీటింగ్లప్పుడు షైన్ బాగ్ చూడండి మీరు, ఫార్మర్స్ ప్రొటెస్ట్ చూడండి మీరు. ఇది ఎప్పుడెప్పుడైతే వీళ్ళ మీద మనం గడ్డపార దించాలని ప్రయత్నం చేసినామో అప్పుడప్పుడు వీళ్ళు దేశంలో అల్లకల్లోలం సృష్టించే ప్రయత్నం చేసినరా లేదా? ఇది వాస్తవమా కాదా నేను మిమ్మల్ని అడుగుతున్నా. సో ఇలా రూట్స్ని గెలికి తీసి కొట్టి బండ కొట్టాలని అంటే ఆబ్వియస్లీ ఒక టైం అవుతుంది. ఇప్పుడు ఈ 3వ టర్మ్ వచ్చిన తర్వాత మోదీ గారికి పోగొట్టుకోనికి ఏం లేదు, నిజంగా చెప్పాలంటే సంపాదించుకోనిక కూడా పెద్దగా ఏం లేదు దేశ ప్రేమ. బికాస్ హీ హాస్ ప్రూవెన్ టైమ్ అండ్ అగైన్. ఆయన ప్రూవ్ చేసుకుంటూ వచ్చిండు తనకున్న భావం ఈ దేశం పట్ల ఎంత బాధ్యత ఉన్నదో ఆయన ప్రూవ్ చేసుకుంటూ వచ్చిండు. ఈసారి దేశ ప్రజల మన్ననకై రంగం సిద్ధం చేసి ఇక రంగభూమి పక్కకు పెట్టి రణభూమి కాంగ్రెస్కి పరిచయం చేస్తాడని చెప్పి ఖచ్చితంగా రాజకీయ విశ్లేషకారులు మాట్లాడుతుండ్రు. దాని తరుణమే ఈ బొఫోర్స్ మళ్ళా బయటికి రావడము, అమెరికాల నుంచి వాళ్ళు మద్దతు తెలపడము, ఆ ఇన్వెస్టిగేషన్కి మద్దతు తెలపడము, ఇవన్నీ సైమల్టేనియస్గా జరుగుతున్నాయి. అందులోనే ఒక చిన్న తరుణం ఏంటంటే వక్ఫ్. ఈ వక్ఫ్కి వచ్చింది. వక్ఫ్ రాగానే ఇప్పుడు మనం అందరం ఏమన్నామనంటే, అగో మళ్ళీ భారతీయ జనతా పార్టీ యూటర్న్ తీసుకున్నది, దాన్ని ఏప్రిల్లో లేకపోతే బడ్జెట్ సెషన్లో పెడతానన్నారు, అంటే ఫిబ్రవరి 2025లో పెడతానన్నారు, మోడీ యూటర్న్ చేసిండు అనంటే ఇలా యూటర్న్ చేయడానికి ఏమున్నది ఒక మాట అడుగుతున్నా. ఆల్రెడీ నేను నిన్న కూడా మాట్లాడిన ఈ విషయం, ఆల్రెడీ ఆ ముద్ద మనం తీసుకున్నాం, దాని మీద జరిగింది. ఓకే, మీకు ఆన్సర్ కావాలి కాబట్టి నేను ఆన్సర్ చెప్పాలి కాబట్టి ఫస్ట్ పాయింట్ ఏందనంటే, వీళ్ళు అసలు డిస్కషన్లే కాలే, డిస్కషన్స్ అన్నీ అధూరా అయిపోయినాయి. అసలు డిస్కషన్స్ చేయకుండా డైరెక్ట్ జేపీసీ తూతూ మంత్రం లెక్క పెట్టి డైరెక్ట్ పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేయడానికి తీసుకొస్తున్నాడు దేశ ప్రధాని. ఇది బీజేపీ చేస్తున్న కుట్ర అని చెప్పి ఈ గంగా జమున తైజీబ్ ఎక్సెట్రా మళ్ళా జగదాంబికా పాల్ గారి మీద వీళ్ళు అదేమంటారు సీషలు కొట్టుడు, పలిగిపోయిన సీషలు కొట్టుడు అవన్నీ పెద్దగా రావు. మమతా బెనర్జీ వచ్చేసి ఈ కళ్యాణ్ బెనర్జీనే పిలిచి వక్ఫ్ మీద ఒక చీఫ్ గెస్ట్ లెక్క మాట్లాడడం, అవన్నీ మనం మాట్లాడొద్దు. అయితే వీళ్ళకు జర ఎక్స్ట్రా టైం ఇచ్చిండు ఫస్ట్ రీజన్. సరే మీరు అన్నారు కదా ఇంకేదో ఫర్దర్ డిస్కషన్ చేస్తానన్నారు, డిస్కషన్ చేద్దాం. ఇలా కాకపోతే రేపు నేను చేయాల్సిందే చేస్తా. సెకండ్ ఆప్షన్ నాకు తెలిసిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తనే కాబట్టి సెకండ్ ఆప్షన్ ఏముండొచ్చు అని అంటే, ఇప్పుడు ఎలక్షన్స్ కూడా ఉన్నాయి, వీళ్ళకు పెద్దగా ముద్దాయం లేదు కాంగ్రెస్ వాళ్ళకు ఆర్ టు దట్ మ్యాటర్ కాంగ్రెస్ కూటమికి. బికాస్ ఉన్న కూటమే చీల్చి చెండాడి ఈరోజు అందరూ మేము ఇండివిజువల్గా కొట్లాడతాం, ఈ రాహుల్ గాంధీ మాకొద్దు. అందుకే తరుగుతున్న జీవితాలకు నేను బ్లాక్ అండ్ వైట్లో పెట్టిన పాస్ట్, అందుకే అలా ఫోటోలు బ్లాక్ అండ్ వైట్లోనే పెట్టిన. వీళ్ళ జీవితాలు ఇక బ్లాక్ అండ్ వైట్లో కలుస్తాయి కాంగ్రెస్లో, భవిష్యవాణి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్న ఫ్రెండ్స్. సో ఈ వక్ఫ్ ముద్ద పట్టుకొని మళ్ళీ ఏమన్నా అరాచకం దేశంలో ప్రయత్నం చేయగలుగుతారా అని అంటే ఎస్ చేయగలుగుతారు. ఎందుకు చేయగలుగుతారు అన్నది స్టే ట్యూన్డ్ విత్ చిత్రగుప్త్. నేను అదే సెక్షన్స్ మళ్ళీ ఒకసారి ఇక్కడ మాట్లాడుతున్నా వక్ఫ్ మీద. ఇలా అయితే ఖచ్చితంగా ఒక ఫార్మర్ ప్రొటెస్ట్ నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ షహీన్ బాగ్ లెక్క తీసుకోబోతారా అని అంటే ఉండొచ్చు, చేస్తారు. అయితే గిరీష్ ఇది చేస్తారు కదా, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కదా భారతీయ జనతా పార్టీకి, ఇదంతా మళ్ళీ కస్ గడ్డపార దించవచ్చు కదా అని అంటే చునావ్ ఉన్నాయి కదా, ఎలక్షన్స్ ఉన్నాయి కదా, వాళ్ళకు ముద్ద. మనం ఇప్పుడు ఆడ సీట్లు ఎన్ని గెలుస్తామా ఎన్ని పోతామా అన్నది పక్కకు పెట్టండి. కాంగ్రెస్కి తన దర్పణ్ అద్దం మనం చూపించేసినాం, హర్యానా అండ్ టు దట్ మ్యాటర్ మహారాష్ట్ర. నా కమింగ్ టు ది పాయింట్, ఇప్పుడు మనం ప్రూవ్ చేయాల్సింది ఏందని అంటే వీళ్ళు ఎట్లాంటి అరాచకాలు చేస్తారన్నది దేశ ప్రజలకు ఒకసారి మళ్ళా జర క్యాసెట్ రివైండ్ చేసి చూపెట్టాలా. అందుకే ఈ పోస్ట్ పోన్ అయిందొచ్చు. థర్డ్ బ్యూటిఫుల్ పాయింట్ ఏందని అంటే, వీళ్ళు ఎప్పుడైనా మీరు చూసి రసీఏ తీసుకోరి లేకపోతే రైతుల ఉద్యమాలు తీసుకోరి, వీళ్ళు ఎప్పుడు చలికాలంలో చేస్తారు.
అందుకే మోదీ గారు ఏం చేసిరనంటే ఈసారి ఫిబ్రవరి 2025లో నేను దీన్ని టేబుల్ చేస్తానన్నాడు. ఎప్పుడు చేస్తాను మాత్రం డేట్ చెప్పలేదు. ఇది ఒక్కసారి యాద పెట్టుకోర్రి. ఫిబ్రవరి 2025 బడ్జెట్ సెషన్లో పెట్టేస్తా. అది ఫస్ట్లో పెడతానా లాస్ట్లో పెడతానా ఏం చెప్పలే. పెట్టడం అయితే ఖచ్చితం పెట్టేస్తా ఇక జాలిగా అని అన్నాడు. అంటే దీని అర్థమైంది, మెంటలీ ప్రిపేర్ అయిపో ఎప్పుడైనా పెడతానని ఇది చెప్పిండు. ఇక 4వ పాయింట్, బ్యూటిఫుల్ పాయింట్, నా తరఫు నుంచి చెప్పే పాయింట్ ఏంటంటే, వీళ్ళు ఎప్పుడు చేసినా ప్రొటెస్టులు చలికాలంలో చేసిర్రు. కమ్మగా పుల్లగా రగ్గులు కప్పుకొని ఢిల్లీలో మంచిగా పెట్టుకొని సీసాలలో పెట్టుకొని గరం గరం పెట్టుకొని దో గూట్ ముజే भी पिला दे शराबी आखिर होता है क्या కేవల్ తో చల్తా रहता है तो దంగల్ చల్తే रहता అని చెప్పి వీళ్ళు పెట్టిండ్రు. అయితే ఇప్పుడు నా దేశ ప్రధాని ఏమన్నానంటే వక్ఫ్ బిల్లుని ఎప్పుడు పెడతానంటున్నాడు, ఫిబ్రవరి ఆర్ మార్చిలో పెడతానంటున్నాడు. అంటే దాని అర్థమైంది 50 డిగ్రీల ఎండల కొడుకులకు బున్యాదులు కాలుతాయి, కిందికేని బగబగా కాలుతాయి, ఖర్చు డబ్బులు అవుతుంది. చల్లగా ఉండాలని అంటే ఎడికెంది తెస్తారు, సీసాలు సమోసాలు ఎన్ని తెస్తారు. ఉన్న మహారాష్ట్ర పాయ్, హర్యానా పాయ్. ఇప్పుడు ఇదంతా కంప్లీట్గా ఖులేఆమ్ డంకే పే చోట్ ఎంపవర్మెంట్ ఇచ్చేసారు. ఎవరికి, దేశ్ కా ఉపయోగి యోగి. బికాస్ ఈ ప్రొటెస్ట్లు అంతా నాయిడాకెని షురు అవుతాయి అని చెప్పి మాట్లాడుకుంటారు. ఒక ఆయన కేవలం ఏం మాట్లాడాడు, క్యా హువా ఐసా బుల్డోజర్ రెడీయే తో చలాదేవునా కథం. మీకు అర్థమవుతుంది కదా. సో ప్లానింగ్ అనేది పర్ఫెక్ట్గా జరుగుతుంది. ఈసారి జరిగి తీరుతుంది. ఈసారి హిందూ అనేటోడు అనుభవించాడు రే, ఆలోచించి అడుగులు వేస్తున్నాడు కాబట్టి ఇక అనుభవించాడు. మీరు ఆ ఆలోచించే కేటగిరీలు ఉన్నారా లేదా? నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఇప్పుడు ఒక్కసారి ఈ అగస్టా వెస్ట్లాండ్ దగ్గర బయటికి వెళ్తే, ఇప్పుడు అది తెలుసు కదా మీకు, ఇన్ని మీటర్ల 4000 మీటర్ల హైట్కి ఎగిరే హెలికాప్టర్ని 6000 నుంచి 4000కు దాన్ని సవరణలు తీసుకొని వచ్చి, మిలిటరీ రిక్వైర్మెంట్ని సవరణలు తీసుకొని వచ్చి, తర్వాత కిక్ బ్యాక్స్ తీసుకొని పైసలు, ఇదంతా మనం చూసినాం. మళ్ళీ ఇళ్ళలో ఎవరెవరు భర్తలు భార్యలు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అందుకే నేను ఏమని రాసినాడా, పతి పత్ని ఆర్ ఓ అంటే ఎంతోమంది కితనేపి బోత్లో చాలామంది ఉన్నారు ఆల్మొగలు. ఇక ఆల్మొగలలో ఎవరెవరు ఆలుగడ్డలు తిని ఇక్కడికైనా సోనాలు తీస్తారో లేకపోతే ఏ కుటుంబ సభ్యులు ఉన్నారో, అందుకనే నేను క్లియర్ కట్గా చెప్పిన పతి పత్ని ఆర్ ఓ. గడ్డపార దించుడు మాత్రం బర్కరార్ పక్కా దించుతాడు. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.